శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. నేడు 6వ గోపికను మేలుకొలుపుతుంది గోదాదేవి. ఈ గోపిక యొక్క సామర్థ్యం ఎంతటిదంటే, నేను స్వామి కోసం ఎటువంటి నోము గాని వ్రతం గాని చేయాల్సిన అవసరం లేదు, స్వామియే నన్ను పొందాలనుకుంటే ఎంతో నోచుకొని ఉండాలి అనేంత అర్హత కలిపింది నేటి గోపిక. మరి ఆ గోపికతో గోదాదేవి ఎన్నో పశువుల సమూహాలు పాలు పెతకడంలోనూ, యుద్ధంలో శత్రువులను నశింపజేయడంలోనూ సాటిలేనివారు, అంతేగాక ఎటువంటి దోషం కూడా లేని గోపవంశంలో జన్మించిన బంగారు తీగ వంటిదానా, పుట్టలోని పాము వంటి నితంబాన్ని, అడవిలో స్వేచ్ఛగా తిరిగే నెమలి రంగుగల సంపన్నురాలా, లేచిరావమ్మా, నీ చుట్టాలు బంధువులు అంతా నీ వాకిలి వద్ద నీకోసం వేచి ఉన్నారు. నీలమేఘశ్యాముడైన నారాయణుడి యొక్క తిరునామాలను పాడుతూ ఉంటే ఇంకా నువ్వు చలించకుండా మాట్లాడకుండా ఎందుకున్నావు అని నేటి గోపికని గోదాదేవి వారి గోష్ఠిలో చేర్చుకుంది. మరి నేటి ఆళ్వార్లెవరు అంటే పొయ్యై ఆళ్వార్లు. వీరు గొప్పదైన భక్తి అతిశయాన్ని కలిగిన వారు. అంతేగాక నేటి గోపికని పునమైలే అంటుంది గోదాదేవి. అంటే అడవిలో స్వేచ్ఛగా సంచరించే నెమలి అని. వీరు అవతరించిన స్థలమైన తిరుక్కడల్ మల్లయ్యలో కూడా నెమళ్ళు మేఘాలను చూసి ఎంతో స్వేచ్ఛగా ఆనందంగా తిరుగుతూ ఉంటాయి. అంటే కృష్ణుడనే మేఘానికి, కృష్ణానుభవము అనే వర్షానికి ఆనందించే నెమలి వంటి వారు నేటి పొయ్యే ఆళ్వార్లు. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. Download ShareChat.